బంగ్లాదేశ్లో హిందువులపై అక్కడి ప్రభుత్వం ఎంతటి దారుణాలకు పాల్పడుతుందో తెలుసా? కేవలం ఒకే ఒక్క ఏడాదిలో అక్కడ హిందువులపై 2200 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులన్నీ కూడా మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఎన్నికైన తర్వాత నమోదైనవే అని తెలుస్తోంది. అంటే ఆగస్టు నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య ఇది. దీన్ని బట్టి అక్కడ హిందువులపై ప్రభుత్వం ఎంతటి అణచివేత ధోరణిని అవలంబిస్తుందో అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రధానిగా ఉన్నంత కాలం కొంతవరకు హిందువులకు రక్షణ ఉండేది. కానీ ఆమె గద్దె దిగి మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. హిందువులపై ఇస్లామిక్ మతోన్మాదులు దాడులకు పాల్పడుతున్నారు. వారికి పోలీసులు సైతం రక్షణ కల్పించడం లేదు. అంతేకాదు, ఏకంగా బంగ్లాదేశ్ ఆర్మీనే హిందువుల ఇళ్లపై దాడులకు పాల్పడిన ఘటనలు వెలుగుచూశాయి. ఇంత చేసినా చివరకు హిందువులదే తప్పన్నట్లుగా చిత్రీకరిస్తోంది అక్కడి ప్రభుత్వం. వారిపైనే కేసులు బనాయిస్తుంది. దీనిని భారత ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది.